సినిమాలో కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఉంది అని అంటే ఆడియన్స్ కడుపుబ్బా నవ్వుకోవడానికి ఎప్పుడూ రెడీగా ఉంటారు అని చాలా సినిమాలు ప్రూవ్ చేశాయి. ఎస్పెషల్లీ ఈ మధ్య కాలంలో బోల్డ్ అని థ్రిల్లర్స్, ఆ జానర్లో సీరియస్ జానర్స్లో చూస్తున్న వాళ్ళకి ఇలాంటి సినిమాలు వచ్చాయంటే ఇక పండగే అనమాట. ఆ దావత్ కోసం అయితే మనం రెడీ అయిపోవచ్చు. సో ప్రేమ్ కుమార్ సినిమా సారంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన మన ముందుకు తీసుకొస్తున్నారు శివప్రసాద్ గారు. అఫ్ కోర్స్ అభిషేక్ మహర్షి గారు యాక్టర్గా మనం ఆయన్ని కొన్ని సినిమాల్లో చూడడం జరిగింది. అండ్ మంచి కామెడీ టైమింగ్ ఉన్న యాక్టరు అండ్ రైటరు, ఒక డైరెక్టర్ అయితే ఎలా ఉంటుందో ఈ సినిమా ద్వారా మనం చూడొచ్చు అనమాట. ప్రేమ్ కుమార్లో ఆయనలో ఉన్న కామెడీ టైమింగ్ అంతా కూడా రాసి తీసి మన ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. అభిషేక్ మహర్షి గారి ఎంట్రీ అదిరిపోయిందండి. బేసిక్గా సాంగ్లో ఆయన ఎక్స్ప్రెషన్స్, ఆయన ప్రెజెన్స్ అదిరిపోయిందని చెప్పాలి. ఇంతకీ నేను ఇందాక ఒక పోస్టర్లో చూశాను, ఏజ్ బార్ లేకపోతే కాస్ట్, రిలీజియన్, డివోర్స్ ఏదన్నా పర్లేదని అంటున్నారు. కానీ పక్కనేమో ఒక అందమైన రాశి సింగ్ ఉన్నారు, అఫ్కోర్స్ రుచిత ఉన్నారు. అయినా పెళ్ళికి ఏంటి ప్రాబ్లం? ప్రేమ్ కుమార్ గారు మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏంటి ప్రాబ్లం? ఆపండి అని ఎందుకు వస్తున్నాయి? ఏమైనా దోషాలు ఉన్నాయా? ప్రేమ్ కుమార్కి పెళ్ళి ఎందుకు అవ్వట్లేదు, ప్రేమ్ కుమార్కి పెళ్ళి అవుతుందా అనేది మేజర్ క్వశ్చన్ అనమాట ఇప్పుడు. సో పెళ్ళి అవుతుందా లేదా, అవుతే ఎలా అవుతుంది, ఇవన్నీ కూడా కంప్లీట్ ఎంటర్టైనింగ్ వేలో మన ముందుకు తీసుకొస్తున్నారు మూవీ టీం. మరి ఆలస్యం చేయకుండా ఆ టీంని స్టేజ్ పైకి పిలిచి ఇలాంటి క్వశ్చన్స్ వాళ్ళనే డైరెక్ట్గా అడిగి మనం కొన్ని ఆన్సర్స్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇవాళ. సో ముందుగా ఐ థింక్ లెట్ మీ వెల్కమ్ ప్రొడ్యూసర్ గారు ఆన్ స్టేజ్, శివప్రసాద్ గారిని వేదిక పైకి. సార్ ఒకరి తర్వాత ఎవరో ఒకరు రావాల్సిందే, సో వచ్చేసేయండి ప్లీజ్. శివప్రసాద్ గారు, ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఫిల్మ్, టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. అలాగే ప్రేమ్ కుమార్ బయోపిక్ని మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్కి వెల్కమ్ చెప్పేద్దాము. అభిషేక్ మహర్షి గారు, వెల్కమ్ ఆన్ స్టేజ్. మహర్షి అనే పేరుని తన పేరులో జాయిన్ చేసుకుని ప్రేమ్ కుమార్ అనే పాత్రని సృష్టించారు ఆయన. మ్యూజిక్ డైరెక్టర్ అనంత్ శ్రీకర్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. సో ప్రేమ్ కుమార్ మూవీలో ఆల్రెడీ వచ్చిన సాంగ్స్ అండ్ మనం చూడబోతున్న సినిమా, దాని అంతటికీ కూడా అనంత్ శ్రీకర్ గారు మ్యూజిక్ అందించడం జరిగింది. అండ్ అనిరుద్ కృష్ణమూర్తి గారిని వేదికపైకి ఇన్వైట్ చేస్తున్నాము. అభిషేక్ మహర్షి గారితో కలిసి ఈ సినిమాకి రైటర్గా చేసినటువంటి అనిరుద్ గారు, టు ప్లీజ్ వెల్కమ్. అఫ్ కోర్స్ ఎడిటర్ గ్యారీ బిహెచ్ గారు, ఇవాళ ఆయన ఇక్కడికి రాలేకపోయారు. అండ్ ప్రభావతి గారిని వేదికపైకి ఇన్వైట్ చేసేద్దాం ఇప్పుడు. బేబీ సినిమాతో అమ్మ పాత్రలో బాగా ప్రభావితం చేసేలాగా, మనల్ని ఏడిపించేలాగా ఆవిడ అద్భుతంగా పర్ఫామ్ చేసి అందరికీ దగ్గర అయిపోయారని చెప్పాలి. ప్రభావతి గారు వెల్కమ్. అండ్ అఫ్ కోర్స్ మా డిటెక్టివ్ పీకే దగ్గరికి ఒక అద్భుతమైన కేసుతో ఎంట్రీ ఇచ్చి చాలా కాలం తర్వాత మళ్ళీ మనల్ని నవ్వించబోతున్నటువంటి అశోక్ కుమార్ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. రైటర్, యాక్టర్, డైరెక్టర్ అశోక్ కుమార్ గారు, హార్టీ వెల్కమ్ టు యూ సార్. అండ్ ప్రేమ్ కుమార్ సినిమాని, ప్రేమ్ కుమార్ కష్టాలని, ప్రేమ్ కుమార్ దావత్ని ప్రేక్షకుల ముందుకి తీసుకురావడానికి ఇలాంటి ఒక ప్రమోషనల్ సాంగ్తో మన ముందుకు వస్తున్నటువంటి రోల్ రెడా గారు, టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. అలాగే ఆర్ఆర్ ధ్రువన్ గారు, టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. రోల్ రెడా గారికి అసలు ప్రత్యేకమైన ఇంట్రొడక్షన్ కూడా అవసరం లేదు. అండ్ అఫ్ కోర్స్ ఆర్ఆర్ ధ్రువన్ గారు సింగర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా మనందరికీ సుపరిచితులే. సో వెల్కమ్ బోత్ ఆఫ్ యూ ఆన్ స్టేజ్. అండ్ ఇప్పుడు మన రుచితకి వెల్కమ్ చెప్పేద్దాము. రుచిత సాధనేని, టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. And now requesting our beautiful Rashi Singh to please join the stage. Back to back సినిమాలతో తెలుగు ఇండస్ట్రీలో ఆవిడ కుమ్మేస్తున్నారు. భూతద్దం భాస్కర్ రెడీగా ఉంది.
ఓకే, మరిక బోల్డ్ అని ప్రశ్నలతో, బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్తో ప్రేమ్ కుమార్ మన ముందుకు వచ్చేస్తున్నారు. కాబట్టి లెట్ మీ వెల్కమ్ సంతోష్ శోభన్ గారు ఆన్ స్టేజ్. ఇవాళకి ఒక్కసారైనా మీ రియల్ నేమ్ కూడా చెప్పాలని చెప్పాను, కానీ ఇవాళకి మాకు ప్రేమ్ కుమారే మీరు. ప్రేమ్ కుమార్కి ఎంత ప్రేమ దక్కుతుంది చూడండి. ఛానల్స్ డన్, ఓకేనా? యా, థ్యాంక్ యూ. ఓకే, సో ఇవాళ యాక్చువల్లీ ప్రేమ్ కుమార్ ఆల్రెడీ సోషల్ మీడియాలో, యూట్యూబ్లో ఒక రేంజ్లో ప్రమోషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి, అందరికీ తెలిసిపోయింది, సినిమా గురించి ఎదురు చూడడం కూడా జరిగిపోతుంది. కానీ ఇవాళ ఫస్ట్ టైం మీడియా ముందుకి టీం మొత్తం రావడం జరిగింది. అందుకే ఇవాళ దీన్ని ప్రేమ్ కుమార్ పరిచయ వేదిక అని అంటున్నాం అనమాట. సో పరిచయ వేదిక కాబట్టి ఇవాళ పరిచయం చేసుకుని పరిచయాలు పెంచుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ పరిచయానికి ఫస్ట్ ప్రమోషనల్ సాంగే స్టార్ట్ అయింది. కాబట్టి ముందుగా రోల్ రీడా గారు స్టార్ట్ చేసేయండి ప్లీజ్. ఇందు మూలంగా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమ్ కుమార్ టీం అందరికి కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ ద వెరీ ఫస్ట్ టైం టీం అందరు కూడా ఒక వేదిక మీద చేరి అండ్ ఈరోజు వెరీ స్పెషల్ డే నాకు కూడా. ఎందుకంటే నాకు మహర్షి ఆల్మోస్ట్ అభిషేక్ ఆల్మోస్ట్ 2012 నుంచి ఆడాలి, 2012 నుంచి 11 నుంచి పరిచయం. కాసర్ల శ్యామ్ గారికి కూడా వెల్కమ్ చెప్పేద్దాం. ప్లీజ్ వెల్కమ్ కాసర్ల శ్యామ్ గారికి. మోస్ట్ హ్యాపెనింగ్ లిరిసిస్ట్. yes, thank you అన్న. సో అభిషేక్ ఆల్మోస్ట్ 2012 నుంచి పరిచయం. అండ్ ఇన్ఫ్యాక్ట్ నా మోస్ట్ ఫేమస్ సాంగ్ పతంగ్ సాంగ్లో కూడా అభిషేక్ మహర్షి సజెస్ట్ చేయడం శ్రీవిద్య అని. సో ఆ సాంగ్లో హలో బేబీ ఐమ్ జస్ట్ గోయింగ్ క్రేజీ అని ఆ పోర్షన్ కూడా. సో అలా స్టార్ట్ అయిన జర్నీ. ఎప్పుడు అంటే ఆ కామెడియన్గా చాలా రోల్స్ చేసినప్పటికీ నాకు తెలుసు అంటే మహర్షి చాలా అంటే డైరెక్షన్లో వెళ్దామని ఎప్పటి నుంచో ఆయన థాట్ ఉండదు. బట్ ఆయన ఫస్ట్ మూవీ చేస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ అనుకున్నాను లోపట
అరే ఏదైనా సాంగ్ చేస్తుంటే బాగుండేది, ఎందుకంటే ఆ క్లోజ్ అసోసియేషన్, ఆ ఫ్రెండ్షిప్ అసోసియేషన్ ఎప్పుడు ఉండేది మా ఇద్దరి మధ్యలో. సో 10 years తర్వాత ఈ మూవీ వచ్చినప్పుడు సడన్గా లాస్ట్ మినిట్ ఆల్మోస్ట్ సాంగ్స్ అయిపోయాక ఓ ప్రమోషనల్ సాంగ్ అంటున్నా, డార్లింగ్ ఒకసారి నువ్వు రావాలి డెఫినెట్లీ అని అన్న తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఎందుకంటే ఒక ఫ్రెండ్ గ్రో అవుతున్నప్పుడు అందులో ఒక చిన్న ఒక స్మాల్ పార్ట్లో ఒక పాటతోటి రావడం అనేది నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అండ్ కంగ్రాచులేషన్స్ డార్లింగ్. అండ్ టీం అందరు కూడా చాలా ఎంతూజియాస్టిక్ టీమ్. అండ్ ఎస్పెషలీ ఇప్పుడు ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ఆర్ఆర్ ధ్రువన్, మా డార్లింగ్. ఎప్పటి నుంచి మా జర్నీ ఆల్మోస్ట్ సర్కార్ వారి పాట నుంచి స్టార్ట్ అయింది. అండ్ ఇద్దరం కలిసి ఎప్పటి నుంచో అనుకున్నాం ఒక ప్రమోషనల్ సాంగ్ చేయాలని. ఐ థింక్ దిస్ ఈజ్ అ వెరీ ఫస్ట్ టైం మేము చేస్తున్న కలిసి సాంగ్. అండ్ దీనికి కాసల శ్యామన్న లిరిక్స్ రాయడం అండ్ ర్యాప్ నేను రాయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా ఆర్ఆర్ ధ్రువన్, రఘురామ్ కూడా చాలా మంచి సింగర్. అండ్ దీంట్లో మెయిన్ పోర్షన్స్ అన్నీ కూడా తను షేర్ చేసుకోవడం జరిగింది. ఐ థింక్ ఓవర్ టు ద మైక్. నువ్వు మాట్లాడినాక పాడదాం. అందరికీ నమస్కారం అండి. సో ప్రేమ్ కుమార్ దావత్ అనే సాంగ్తో మీ ముందు ఈరోజు ఇక్కడ ఆర్ఆర్ ధ్రువన్గా నుంచోవడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సాంగ్కి మ్యూజిక్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఎంతో అభిరుచి ఉన్న మా ప్రొడ్యూసర్ శివ అండ్ అలానే వెరీ వెరీ ఫ్యూచర్లో చాలా వినిపించే డైరెక్టర్ అవుతాడు అభిషేక్ మహర్షి. ఈ జర్నీలో చాలా మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ పాట ముఖ్యంగా నాకు రావడానికి నా దగ్గర తీసుకొచ్చిన నా డార్లింగ్ ఫ్రెండ్ రోల్ రైడాకి థ్యాంక్ యూ సో మచ్ రోల్ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్ ఇన్ దిస్ జర్నీ ఇన్ సపోర్టింగ్ మీ సో మచ్. చాలా బాగుంటుంది కొలాబ్ అనేది. అండ్ చాలా ఐడియాస్ షేర్ చేసుకుంటాం, చాలా సిమిలర్ మైండ్ సెట్స్. అండ్ ఎప్పుడు సాంగ్ గురించే డిస్కషన్స్ అన్నీ అలా నెవర్ ఎండింగ్ డిస్కషన్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి మాకు. అండ్ ఇంకో పర్సన్ని స్పెషల్గా ఐ వాంట్ టు వెల్కమ్ శ్యామ్ అన్న. ఇక్కడ హీఈస్ ద వన్ నా జర్నీలో మొత్తం త్రూఅవుట్ ఆర్ఆర్ ధ్రువన్ అని ఈ జర్నీ మొత్తంలో ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ నా లైఫ్లో, ఆల్వేస్ స్టాండింగ్ బై మై సైడ్ అండ్ ఎంకరేజింగ్ మీ త్రూఅవుట్ మై జర్నీ. థ్యాంక్ యూ సో మచ్ అన్న, లవ్ యూ అన్న, మై మావా బ్రో. అండ్ ఈ సాంగ్కి అసలు లిరిక్స్ అన్నీ కూడా జస్ట్ మనం సరదాగా కూర్చుని మనందరి లైఫ్లో రిలేట్ అయిపోయే కైండ్ ఆఫ్ కాంటెంట్ ఉంటుంది. అండ్ డెఫినెట్గా ఈ సాంగ్ రానున్న రోజుల్లో అన్ని దావతుల్లో భారత్లో గట్టిగా మోగుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అండ్ సంతోష్ శోభన్ బ్రో, ఆల్వేస్ ఫ్యాన్ ఆఫ్ యువర్ పర్ఫార్మెన్స్. అండ్ పేపర్ బాయ్ అనే మూవీలో నేను గతంలో 3 songs పాడాను సంతోష్ బ్రోకి. అండ్ అప్పుడు బొంబాయి పోతావు అనేది ఎంత హిట్ అనేది మీ అందరికీ తెలుసు. అండ్ ఇప్పుడు మళ్ళీ ఈ సాంగ్ అదే స్థాయిలో అంతకు మించి కూడా ఉంటుంది అని మనస్ఫూర్తిగా నమ్ముతూ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ దిస్. ఏ ధూల్పేట పాండు నువ్వు దుమ్ములే పర బ్యాండు, సిక్కడపల్లి సింటు అల చినిగిపోవాల ప్యాంటు, ఓల్డ్ సిటీ పోయి ఇంకో ఓల్డ్ మంకు తేరా, మలక్ పేటు కెంచి హాఫ్ మార్ఫియస్ తేరా, కాక్టైల్ చేసి గలిపి గుద్దుదాము రారా, ఏ మామగానికి పెళ్ళైతాంది మనకింకా మస్తుగా మందే ఫుల్ అయితాంది. పికే గాని దావత్ దావత్ దావత్, పికే గాని దావత్ దావత్ దావత్. మెసేజ్ పెట్టిండు వాడు, బాటిల్ తెచ్చిండు వాడు, డిజే కొట్టిండు వాడు, స్టఫ్ తెచ్చిండు వాడు, కచ్చగొట్టి మందు పట్టి స్టార్ట్ చేసినాడు వీడు, 90 కొట్టి నైట్ మొత్తం రచ్చలేపుతాడు. ఐసు తీసుకరా, గ్లాసు తీసుకరా, నింపి తీసుకరా, ఫుల్లుగా తీసుకరా, గపా గపా టపా 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 ఏషిన్లు, గపా 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 బూగిన్లు, రాకేష్ గాడు, సోమేష్ గాడు, వీరేష్ గాడు, ఏదిరా డిజే గాని దావత్లా దుమ్ము దులిపి వద్లరా, ఇంకో పెగ్గు చెప్పిన కథలు వడకు చెప్తున్నా, గుత్కెల్ దకా దాగుదాం దిగే దకా ధూమ్దాం ధూమ్దాం ధూమ్దాం, దిగే దకా ధూమ్దాం ధూమ్దాం ధూమ్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అసలు వీళ్ళిద్దరికి స్టేజ్ పైన ఏం చేయాలో పక్కాగా తెలుసు. యాంకర్ తో కూడా సంబంధం లేకుండా వాళ్ళ ఫ్లోలో వాళ్ళు మాట్లాడేసుకున్నారు. అరే అభిషేక్ మహర్షి గారు లాంటి పర్ఫార్మర్ ఉన్నారు, ప్రేమ్ కుమార్ ఇవాళ మనకు అనుకోకుండా దొరికారు, ఒక స్టెప్ ఇద్దాం అనుకున్నాను, మీరు మీ పాటికి మీరు పాడేసుకుంటే ఎలా? అంటే సాంగ్ మ్యూజిక్ ఉంటే మ్యూజిక్ కాసల శ్యామ్ గారు ఏమైనా తక్కువ సింగరా? ఆయన కూడా రావాలి కదా. ఫస్ట్ శ్యామ్ అని మాట్లాడు ఒక్కసారి లాస్ట్ గా. అయితే మళ్ళీ మనం బ్యాలెన్స్ పెట్టుకుందాం ఇది సెషన్. సో లాస్ట్ లో మళ్ళీ శ్యామ్ అన్న మాట. ఇప్పుడు ఎలాగో ఈ సాంగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కాసల శ్యామ్ గారు ప్లీజ్.
ముందుగా విచ్చేసిన మీడియా మిత్రులకు, వేదిక మీద ఉన్న మిత్రులందరికీ నమస్కారం. ప్రేమ్ కుమార్, ఈ చిత్రం నిజంగా ఇంతవరకు మన అభిషేక్ భయ్ అని కానీ, అభిషేక్ మహర్షి గారిని కానీ, ప్రొడ్యూసర్ శివ గారిని కానీ, మన హీరో సంతోష్ శోభన్ గారిని కానీ ఇంతవరకు నేను కలవలేదు. అంటే ఈ పాట కోసం ముందు కలుసుకున్నామేమో కానీ ఈ పాట కోసం అసలు కలవలేదు. జస్ట్ మా మిత్రులు మేము జస్ట్ చిల్ అవుతూ రాసిన పాట ఇది. ఒక మంచి ప్రమోషనల్ సాంగు, సినిమాకి ప్లస్ అవ్వాలి, మా మిత్రుల ద్వారా, మా ఒక ఎఫర్ట్ ద్వారా ఒక మంచి పాట రావాలి అనుకొని రాసిన పాట ఇది. నిజంగా అంత బాగా చేశాడు మా ఆర్ఆర్ ధ్రువన్ అలియాస్ రఘురామ్. అట్లాగే మా రోల్ బాయ్. మేమంతా మామూలుగా మంచి మిత్రులము. మా ఫ్రెండ్షిప్ ఈ పాట మీద ఇంపాక్ట్ చూపించడం, ఇంత బాగా రావడం, దీనికి వీళ్ళందరూ పెట్టిన ఎఫర్ట్ చాలా సంతోషం. ముఖ్యంగా సంతోష్ శోభన్ గారి వాయిస్కి నేను పెద్ద ఫ్యాన్ అండి, చాలా ఇష్టం. నేను పేపర్ బాయ్లో 2 పాటలు రాయడం జరిగింది. కానీ ద వే తను ఎదుగుతున్న తీరు కావచ్చు, తనకు పడే కష్టం కావచ్చు, తనకి సపోర్ట్ చేస్తున్న మిగతా మిత్రులందరూ కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు, టెక్నీషియన్లు కావచ్చు, అందరూ ఈరోజు నిలబడి తనను ఒక అద్భుతమైన వ్యక్తిగా తీర్చిదిద్దారు. దాని వెనుక మీ కష్టం కూడా ఎంతో ఉంది. మీకు ఈ చిత్రం మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభిషేక్ మహర్షి గారికి, శివ గారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ దావత్ మామూలుగా ఇట్లా మాట్లాడుకుంటే కాదు కదా, తర్వాత మాత్రం ఖచ్చితంగా డ్యాన్స్ మాత్రం ఉండాలి బ్రో. థ్యాంక్ యూ సో మచ్. ఈ చిత్రాన్ని పెద్ద హిట్ చేయండి. ఇప్పటికే మంచి పబ్లిసిటీ ద్వారా మా ప్రియదర్శి వాయిస్తో వచ్చిన ఒక ఇంట్రో కూడా చాలా బాగా నచ్చింది. అందరికీ ఒక మంచి బజ్ వచ్చింది ఈ చిత్రం అంటే. మంచి కంటెంట్తో వస్తున్న ఈ చిత్రం పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ కాసల శ్యామ్ గారు. అండ్ సో ఎలాగో మనం ఇప్పుడు ప్రమోషనల్ సాంగ్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ సినిమా మ్యూజిక్ని కూడా సెలబ్రేట్ చేసుకుందాము. అనంత్ శ్రీకర్ గారు, ద మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, ఇప్పుడు మాట్లాడతారు. యా. హాయ్ ఎవ్రీవన్, నా పేరు అనంత్. ఐ ఆడిబుల్? యా, కూల్. అలవాటు 2 డెసిబెల్స్ అంటే దగ్గర పెట్టుకోవాలి. సో నాకు నిజంగా ఏం మాట్లాడాలో అర్థం కావట్లే, ఎందుకంటే అభిషేక్ నాకు 2012 నుంచి తెలుసు. అప్పటి నుంచే పరిచయం చేసుకున్నాడు అందరినీ. సో స్టార్టింగ్లో అన్న అనేవాడిని, ఇప్పుడు కొంచెం పరిచయం ఎక్కువైంది అంతే. బట్ హీస్ బీన్ అ హ్యూజ్ సపోర్ట్ టు మీ. నేను వచ్చినప్పటి నుంచి ఇక్కడికి ఆఫర్స్ కోసమనో లేకపోతే సినిమాల కోసమనో వచ్చినప్పటి నుంచి ఐ బీన్ టు హిస్ ప్లేస్. నన్ను వాళ్ళ ఇంట్లో కొన్ని రోజులు ఉంచాడు. సో ఐఎమ్ హ్యాపీ. నేను అంటే అభిషేక్తో డెబ్యూ చేస్తున్నా అనేది ఇట్స్ అన్ ఆనర్ ఫర్ మీ. మరి ఇప్పటిదాకా ఇట్స్ బీన్ వన్ వే ఫర్ మీ. నాకు ఐ బీన్ కొలాబరేటింగ్ విత్ శ్రీచరణ్ పాకాల సో ఫార్. ఐ బీన్ డూయింగ్ మూవీస్ విత్ హిమ్. ఆయనకి నేను పనిచేస్తాను క్షణం నుంచి మొన్న మేజర్ డీజేటీలో అన్నిటికీ పనిచేశాను. సో ఫార్ ఐవ్ డన్ మూవీస్ దట్ ఐ లైక్డ్. ఇప్పుడు కూడా ఐఎమ్ డూయింగ్ మూవీస్ విత్ ద పీపుల్ ఐ లైక్. నాకు చాలా నచ్చిన వాళ్ళతో నేను చేస్తున్న చాలా మంచి సినిమా ఇది. థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ అభి. థ్యాంక్ యూ శివ, అండ్ థ్యాంక్ యూ సంతోష్ మ్యాన్. థ్యాంక్ యూ. సో ఇట్స్ అ నైస్ మూవీ. ఇప్పుడే అన్నీ మాట్లాడకూడదు, సో ఐ టాక్ లేటర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. తుకారాం గారు, మీరు ఈ సినిమాలో కామెడీ కట్టప్ప అని విన్నాను నేను. సో మరి ప్రేమ్ కుమార్కి కట్టప్పలాగా ఎందుకు తయారయ్యారు మీరు? అశోక్ కుమార్ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం. నా కొత్త నామకరణం చేశారు కట్టప్ప అని, కట్టప్ప కామెడీ అని. సో అభిషేక్, ఇది ప్రేమ్ కుమార్ అనే ఒక సినిమా టీం చాలా యంగ్స్టర్స్తో కూడిన చాలా ఎంతూజియాస్టిక్ టీం అండి. ఫస్ట్ డే నేను షూటింగ్కి వెళ్ళినప్పటి నుంచి ఇవాళ వరకు కూడా అలా నవ్వుతూనే ఉన్నాం. సరదాగా గెంతుకుంటూ నవ్వుకుంటూ పనిచేసాం. సినిమా కూడా ఎలా చేసామో కూడా మాకు తెలియదు. అంత హ్యాపీగా పిక్నిక్లు చేసుకుని వెళ్ళిపోయాం. అభిషేక్ అలా పాపం అలా జుట్టుతో ఆ గడ్డంతో అలా కనపడతారు, కానీ చాలా సునిశ్చితమైన హాస్యం చెప్పడంలో చాలా తిట్టండి. చాలా డిఫరెంట్ కామెడీ ఓ డిఫరెంట్ వేలో చూపించడానికి ప్రయత్నించాడు. దాంతోపాటు అనిరుద్ధ్ ఈ సబ్జెక్ట్ వర్క్ చేయడంలో చాలా
హెల్ప్ చేశారు. వాళ్ళిద్దరికీ అండదండగా నిలబడ్డ శివ, ఐ కంగ్రాచులేట్ ద హోల్ టీమ్. ఎందుకంటే నాకు షూటింగ్ చేస్తున్నప్పుడు ఇది నేను షూటింగ్ చేసినట్టుగా నాకు నిజంగా అనిపించలేదండి. ఎందుకంటే ఓ 10 మంది కలిసి సరదాగా ఏవో ఒక కెమెరా తీసుకొని మనం ప్లే చేస్తున్నట్టుగా అనిపించింది నాకు. బట్ దే హ్యావ్ మేడ్ ఎ గ్రేట్ ఫిల్మ్ అండ్ ప్రమోషన్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. డెఫినెట్గా ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుందని నా పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే వాళ్ళు దే పుట్ దేర్ స్వెట్ అండ్ బ్లడ్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ కొత్తదనం కావాలనుకునే వాళ్ళకి కొత్త సినిమా ఇది. అండ్ సంతోష్ చాలా బాగా చేశాడు ఈ సినిమాలో. అండ్ హీ విల్ బి డిఫరెంట్ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ ఎవ్రీబడి విల్ బి డిఫరెంట్ ఇన్ దిస్ ఫిల్మ్. ఎందుకంటే నిజంగా ఒక్క మాటలో చెప్పాలంటే దిస్ ఇస్ ఎ డిఫరెంట్ ఫిల్మ్ కావాలి అనుకునే ఆడియన్స్కి దిస్ ఇస్ ద రైట్ ఫిల్మ్. దీన్ని ఆదరించండి, సినిమా హిట్ చేయండి, మొట్టమొదటి రోజు హౌస్ఫుల్స్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు మనం బేబీ మదర్ అంటున్నాం కదా, మదర్ ఇండియా అంట ఇవిడ ప్రేమ్ కుమార్ గారికి ప్రమోషన్, మదర్ ఇండియాగా ప్రమోషన్ కూడా వచ్చేసింది ఇందులో. మ్యామ్ ప్రభావతి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. బేబీలో మాటలు లేవంట, ఇక్కడ మాత్రం చాలా మాటలు ఉంటాయండి. ముఖ్యంగా మా అబ్బాయిని ఏడిపించడానికి ఉంటుంది. ఇప్పటి వరకు నన్ను అందరూ ఈ ఏడ్చే క్యారెక్టర్లోనే చూసుంటారు. బట్ ఈ మూవీలో మాత్రం కొంచెం డిఫరెంట్గా కామెడీ వేలో ఉంటుంది. మా అబ్బాయిది నాది చాలా మంచి కాంబినేషన్. ఒకప్పుడు మాస్ మహారాజా రవితేజ గారు అండ్ సహజ నటి జయసుధమ్మ గారి కాంబినేషన్ ఎలా ఉన్నదో ఇప్పుడు మా సంతోష్ శోభన్ గారు నేను అలా మీ ముందుకు రాబోతున్నాం. జస్ట్ లైక్ అలాగే మీరు ఆదరిస్తారని కూడా నేను ఆశపడుతున్నాను. మా టీంకి ముందుగా శుభాభినందనలు. మేమంతా షూటింగ్ చేసేప్పుడు ఎవరు డైరెక్టర్ అని కానీ ప్రొడ్యూసర్ అని కానీ ఇలా నేను చూడలేదు. ఆ షూట్లో చాలా సరదాగా అందరం ఫ్రెండ్స్ అంతా కలిసి గెట్ టుగెదర్ అరేంజ్ చేస్తే ఎలా ఉంటుందో మా షూటింగ్ స్పాట్ అలా ఉండేది. నేను అలానే ఎంజాయ్ చేశాను. ఇందులో ఆర్టిస్ట్గా కన్నా వాళ్ళ టీంలో ఒక మెంబర్గా ఉండడం నాకు ఇష్టం. అలానే ఈ షూట్ అంతా జరిగింది. సో మీరందరూ థియేటర్కి వచ్చి ఈ మూవీని చూసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మొత్తానికి వాళ్ళ ఫ్రెండ్స్ బ్యాచ్లో మీరు కూడా జాయిన్ అయిపోయారు అన్నమాట. ఓకే, సో ఇప్పుడు అనిరుద్ కృష్ణమూర్తి గారు, రైటర్, ప్లీజ్. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ అండి. ఇది యాక్చువల్గా నేను 2012 కాదు కానీ 2014 నుంచి తెలుసు అభిషేక్కి. ఒక 2 ఏళ్ళు లేట్ అనమాట. ఎందుకంటే కొంచెం టైం తీసుకుందామని ఇక్కడికి ఇంపోర్ట్ అవ్వడానికి టైం పట్టింది. సో ఇప్పుడు ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్ చేస్తాం. సో దిస్ అంటే బేసిక్ స్టోరీ లైన్ పట్టుకొని వచ్చి కొంచెం కామెడీ అంటే ఏంటి అసలు ఈ లైన్ వద్దా కావాలా అనుకున్నప్పుడు ద ఫస్ట్ పర్సన్ ఈ సినిమాకి ఓటేసింది సంతోష్. సో సంతోష్ ఈ కథకి ఎస్ చెప్పడంతో ఈ సినిమా జర్నీ మొదలైంది. ఆ తర్వాత ఇద్దరం కూర్చొని రాసాము. ఇందులో నా కాంట్రిబ్యూషన్ ఎంత ఏంటి అనేవి నాకు తెలీదు, బికాజ్ దట్ ఈజ్ సంథింగ్ విచ్ అభిషేక్ అండ్ శివాస్ షుడ్ సే. బట్ దిస్ ఈజ్ గోయింగ్ టు బి అ హిలేరియస్ రైడ్. ఒక 1980s జంధ్యాల గారి టైప్ ఆఫ్ కామెడీ అండ్ మనకు ఈవీవి గారి స్టైల్ ఆఫ్ కామెడీ ఎలా ఉంటుంది, మనమంతరం ఎంజాయ్ చేసిన స్టైల్ ఆఫ్ కామెడీ మళ్ళీ మన ముందుకు వస్తుంది. ఆ కైండ్ ఆఫ్ కామెడీ ఎంజాయ్ చేసే వాళ్ళకి ఇది తప్పకుండా నచ్చుతుంది అని నా గట్టి అభిప్రాయం. సో ఐ హోప్ దిస్ మూవీ విల్ బ్రింగ్ ఎ లాట్ ఆఫ్ సక్సెస్ అండ్ మోర్ వెల్త్ టు శివ. థ్యాంక్ యూ. ఏమిటో అందరి స్పీచ్లు అభిషేక్ మహర్షి గారి పరిచయం నుంచే మొదలవుతున్నాయి. అలా మూల కారణం అయ్యారు అన్నిటికీ. ఓకే, సో రుచిత మాటలు వినేద్దాం. ఇప్పుడు ఏంటి ఎవరికి హ్యాండ్ ఇచ్చారు? అక్కడ ఏదో ఉంది, చెప్పకూడదా? ఓకే, సరే అయితే. యా, అందరికీ నమస్కారం. నన్ను నా టీంని ఇప్పటి వరకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ప్రేమ్ కుమార్ ఫైనల్లీ
మన పీకే కనిపించాడు ఇన్ని రోజుల తర్వాత, ఇంకెక్కడికి పారిపోకు, ఎవరు నిన్నేమనరు. సో కమింగ్ టు ద ఫిల్మ్, నా క్యారెక్టర్ పేరు అంగన. ఒక డబ్బునమ్మాయి ఎలా అయితే ఉండకూడదో అంగన అలానే ఉంటుంది. చాలా మొండిది, తనకు కావాల్సింది తప్ప ఏమిచ్చినా మొహం మీద విసిరేసే టైప్. ఇంకా ఎక్కువ చెప్తే మూవీ స్టోరీ అంతా చెప్పేయాలి. సో థియేటర్స్లో August 18 చూడండి. అండ్ దెన్ సాంగ్ దావత్ సాంగ్ రాసిన రోల్ రేడా అండ్ రఘురామ్, యూ గైస్ డిడ్ ఏ గ్రేట్ జాబ్. కాకపోతే ఈ సాంగ్లో మమ్మల్ని కూడా ఇంక్లూడ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. అండ్ ఇట్ వాజ్ నైస్ వర్కింగ్ విత్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రుచిత. అండ్ ప్రొడ్యూసర్ శివప్రసాద్ గారు. అందరికీ నమస్కారం అండి. అభిషేక్ మహర్షి గారు ఎప్పటి నుంచి తెలుసు మీకు? చెప్తాను. వెరీ హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు ద మీడియా. వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ముందు అభిషేక్ గురించి లాస్ట్ మాట్లాడతాను. ఓకే. ఫస్ట్ యాక్చువల్లీ ది ఎంటైర్ టీమ్ అందరూ ఫ్రెండ్సే, అందరూ తెలిసిన వాళ్ళే. ఎప్పుడు తెలుసు అనేది డేట్స్తో సహా ఇస్తాను. బట్ అందరూ తెలిసిన వాళ్ళే. సినిమా చేసేటప్పుడు కానీ చేసే ముందు కానీ ఫస్ట్ సినిమా ఎలా మొదలుపెట్టాం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అభిషేక్ అండ్ సంతోష్ ఆర్ ద 2 reasons దిస్ ఫిలిం హ్యాపెండ్, ఆర్ ద 2 reasons షారంగా ఎంటర్టైన్మెంట్స్ హ్యాపెన్. వాళ్ళిద్దరూ ఉన్నారు కాబట్టి షారంగా ఎంటర్టైన్మెంట్స్ మొదలు పెట్టాల్సి వచ్చింది. వాళ్ళ కోసమే చేశాను. తర్వాత ఎన్ని సినిమాలు చేస్తామో మాకు కూడా తెలీదు. ఇంకొక 50 సినిమాలు చేయాలనేది ఒక టార్గెట్ పెట్టుకున్నాం. సో సంతోష్ నేను పేరు పెట్టి పిలిచింది చాలా తక్కువ. ఇట్ వాజ్ మోర్ డార్లింగ్ ఫర్ మీ. వి బోత్ ఆర్ లైక్ బ్రదర్స్, వి షేర్ లాట్ ఆఫ్ థింగ్స్ లైక్ దాట్. సో తను ఈ స్టోరీ పిక్ చేయడం, అనిరుద్ చెప్పినట్టు ఈ స్టోరీ తనే పిక్ చేశాడు, తనకు నచ్చి. అంతకుముందు అభిషేక్ మహర్షి, అనిరుద్ చాలా రాశారు. ఒక 30-35 కథలు రాసుకున్నారు. ఒక పెద్ద లిస్ట్ తీసుకొచ్చారు. నేను సంతోష్ అందరం కూర్చొని ఆ లిస్ట్ చూస్తున్నప్పుడు ప్రేమ్ కుమార్ వాజ్ వన్ ఆఫ్ ద లిస్ట్. ఆ లిస్ట్లో నుంచి పిక్ చేసిన కథ ప్రేమ్ కుమార్. అన్ని రకాలుగా ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడమే ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకొని తీసుకున్న సినిమా. కంప్లీట్ కామెడీ, కంప్లీట్ హిలేరియస్ రైడ్. మిమ్మల్ని అందరినీ చాలా ఎంటర్టైన్ చేస్తుందని మేము నమ్ముతున్నాము. ఖచ్చితంగా చేయాలని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా ఆల్ ద కాస్ట్ అండ్ క్రూ, రాశి, రుచిత యాజ్ అంగన, తుకారాం గారు, అశోక్ కుమార్ గారు, ప్రభాతి మేడం, వీళ్ళందరూ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం ఇస్ వెరీ, ఫర్ అస్ ఇట్ వాజ్ మోర్ లైక్ అ హ్యాపీ పిక్నిక్ స్పాట్ యాజ్ ఎవ్రీవన్ సెడ్. We wanted to be like that because we are doing a comedy film. And then my crew, Anirudh, who is a writer, music, Anant. మ్యూజిక్ ఖచ్చితంగా మీరు అందరికీ బాగా నచ్చుతుందండి. ఇప్పటివరకు ఇచ్చిన పాటలన్నీ చాలా బాగా వచ్చాయి. ప్రమోషనల్ సాంగ్ రఘు అండ్ రోల్, ఫస్ట్ సాంగ్ చెప్పినప్పుడే పాట 2 daysలో ఇచ్చారండి. అప్పటి నుంచి ఆ పాటను విని 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 మాకు దీన్ని ఎలా చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాము. అలా చేసుకుంటూ వీ వాంటెడ్ ఇట్ టు బి మోర్ హిలేరియస్, మోర్ రా. సో అందుకు ఇలా చేసుకోవాల్సి వచ్చింది. శ్యామన్న కలవలేదు ఇప్పటి వరకు, బట్ లిరిక్స్ మాత్రం అందరికీ నచ్చుతాయన్న ఖచ్చితంగా. ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ వెరీ, ప్రతి పార్టీలో ఈ పాట ఉంటుంది, ప్రతి డ్రింక్ పార్టీలో ఈ పాట ఉంటుంది. థ్యాంక్ యూ. అండ్ అభిషేక్, I should say about Gary, who's our editor. రాలేదు ఇవాళ, వీలవ్వలేదు, బట్ he did a great job with the edit as well. మూవీ చాలా బాగా వచ్చింది. ఫినిష్డ్ ద ఎంటైర్ ఫిలిం. మూవీ మేము ఖచ్చితంగా ఆడుతుందని నమ్ముతున్నాము. మీరు వచ్చి థియేటర్కి వచ్చి మాకు హిట్ ఇవ్వాలని మా ప్రార్థన. అభిషేక్ మహర్షి 2012 కాదు, 14 కాదు, రెండింటి మధ్యలో ఉన్న 13. సో తను అలా పరిచయం అయ్యాడు. నాకు ఒక చెత్త ఫ్రెండ్, వాడి ద్వారా వీడు అలా పరిచయం అయ్యాం. బట్ వి నెవర్ థాట్ ఇట్ విల్ కమ్ టు దిస్ స్పేస్. ఇట్ వాజ్ ఆల్ ఫన్, ఫ్రెండ్స్ అండ్ ఆల్. బట్
మనోళ్ళలో ఇంత విషయం ఉందని తెలుసుకోవడానికి నాకే 4 years పట్టిందండి. సో ఇండస్ట్రీకి ఇన్ని సినిమాల తర్వాత తెలియడంలో పెద్ద తప్పేం లేదు, బట్ ఈ సినిమాతో తెలుస్తుంది. బట్ హీ విల్ బికమ్ ద బిగ్గెస్ట్ నేమ్ విత్ రెస్పెక్ట్ టు వాట్ ఎవర్ హీ డస్. అది ఎందుకు చెప్పగలుగుతానంటే తనకున్న కన్విక్షన్, తనకున్న డెడికేషన్, సెట్ మీద తనకున్న ఒక అవగాహన అండ్ కంట్రోల్. హీ ఈజ్ వెరీ గుడ్ అట్ దాట్. ఖచ్చితంగా హీ డిడ్ అ వెరీ గ్రేట్ జాబ్. అందరికీ నచ్చుతుంది. ఇట్ విల్ బికమ్ లైక్ అభిషేక్ మహర్షిస్ కామెడీ ఆఫ్టర్ దిస్ ఫిలిం. దట్ మచ్ ఐ కెన్ సే. థ్యాంక్ యూ ఆల్. కాసేపు తిట్టారా పొగిడారా అర్థం కాలేదు, ఫైనల్లీ పొగిడారు. ప్రతి ఒక్కళ్ళకి ఇలాంటి ఒక ఫ్రెండ్ ఉంటారండి, పబ్లిక్లో పరువు తీసే ఫ్రెండ్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మన రాశి, బ్యూటిఫుల్ హీరోయిన్ రాశి సింగ్ మాట్లాడతారు. అందరికీ నమస్కారం. అండ్ మీడియా అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫర్ ఆల్వేస్ సపోర్టింగ్ అస్. అండ్ రోల్ రైడర్ అండ్ ధ్రువన్, యూ గైజ్ హ్యావ్ కిల్డ్ ఇట్. అండ్ నేను కూడా ఈ సాంగ్ మీతో పాటు ఫస్ట్ టైం చూస్తున్నా, నేను కూడా సర్ప్రైజ్ అయ్యా. అభిషేక్ గారు, యూ హ్యావ్ కిల్డ్ ఇట్. సర్ప్రైజ్ ప్యాకేజ్. అండ్ వీ హ్యావ్ వెయిటెడ్ అలాట్ ఫర్ దిస్ ఫిల్మ్. ఫైనలీ ప్రేమ్ కుమార్ తిరిగి వచ్చేసింది. అండ్ మీకు పార్టీ దావత్ పాట కూడా ఇచ్చేసాం. మన ట్రైలర్కి, మన టీజర్కి సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ కమింగ్ బ్యాక్ టు మై క్యారెక్టర్ నేత్ర, యూ కెన్ సీ హౌ ఇట్స్ రిటర్న్ ఇన్ తెలుగు. నాకు హ్యాండ్ ఇచ్చింది అంట. దట్ ప్రేమ్ కుమార్కి హ్యాండ్ ఇచ్చిన నేత్ర. దట్ విల్ గెట్ టు నో on 18th ఫర్ షూర్. కాంట్ సే అదర్వైజ్ అభిషేక్ విల్ కిల్ మీ. ఓకే, ఖచ్చితంగా తెలుస్తుంది. రోషన్ అంగనాకి లింక్ ఏంటి, ప్రేమ్ కుమార్ నేత్రకి లింక్ ఏంటి, నేత్ర రోషన్కి లింక్ ఏంటి, 18th Augustకి తెలుస్తుంది. ప్లీజ్ కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్ అవర్ ఫిల్మ్. ఇట్స్ గోనా బి రియలీ ఫన్, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్. అనదర్ థింగ్, I have written a thank you speech for everyone which I'll use in pre-release event, not right now. But thank you for everyone. Thank you to everyone for coming. Thank you. పక్కా ప్లానింగ్లో ఉంది రాశి. అండ్ తెలుగు అసలు ఏంటి, స్టేజ్కి ఇంప్రూవ్ అయిపోతుంది తెలుగు మాట్లాడడం. ఓకే, ఇంతకీ ప్రేమ్ కుమార్కి పెళ్ళి అవుతుందా? శివ్ గారు మీరే ప్రొడ్యూసర్గా చెప్పాలి. అంటే ఇప్పుడు పెళ్ళి సెట్ అయ్యాలంటే ప్రొడ్యూసరే డబ్బులు ఇవ్వాలి కదండి. పెళ్ళి అవుతుందా లేదా ఆయన చెప్తే తెలుస్తుంది. సెట్ వేయించారండి, ఒక 5-6 times వేయించారు. పెళ్లి కొడుకు కదండి, పెళ్లి కొడుకుకి పెళ్లి మండపం వేయాలి, క్యాటరింగ్ వాళ్ళని పిలవాలి, డెకరేషన్ చేయించాలి, మాకు పెళ్లి కూతుర్లని పిలవాలి, వాళ్ళ ఫ్యామిలీస్ని పిలవాలి, మా వాడికి వాళ్ళ మదరు, మా మదరు ఆవిడ ఉండాలి. సినిమా తీయడం పెళ్లి చేసినంత కష్టం అంటారు. ఈయనకి ఒక సినిమాలోనే 5-6 పెళ్లిళ్ళు చేయించారు. నేను 5 సినిమాలు చేస్తానండి, 5 పెళ్లి సినిమాలు చేశాను అందులో. సో మండపం వేసిన ప్రతిసారి పెళ్లి కొడుకు ఎంత బాధపడతాడో తెలియదండి. పెళ్లి కొడుకు ఫాదర్లో ఎవరో డబ్బులు పెడతారు కదా, వాళ్ళు బాధపడతారు. అందులో నేను అది తెలియాలంటే అభిషేక్, ఏ మండపంలో అసలు పెళ్లి జరిగింది అనేది మనం 18th తెలుసుకోబోతున్నాం. 18th అభిషేక్ మహర్షి చెప్తాడు ఆ రోజు. ఎస్, ఆఫ్ కోర్స్. ఇప్పుడు మరి ఆయన్ని అడిగి తెలుసుకుందాము. మిస్టర్ అభిషేక్ మహర్షి, ప్లీజ్. పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారం అండి. నమస్కారం. సెంటర్ ఇందాక వినిపించిందే. పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారం అండి. లైట్గా చివరి షేక్ వస్తున్నాయి, అది వేరే విషయం. అంటే మా వాళ్ళు ప్రేమ్ కుమార్ పరిచయ వేదిక అంటే నాతో పరిచయం అయిన వేదికలా తయారు చేశారు. థ్యాంక్ యూ, చాలా బాగుంది. సో ముందుగా రోల్ రీడా గారికి, ఆర్ఆర్ ధ్రువన్ గారికి, మెయిన్గా కాసర్ల శ్యామన్నకి, అసలు పాట విన్నప్పటి నుంచి ఎప్పుడెప్పుడు రిలీజ్ చేద్దాం అనేటట్టే ఉండినాము. అద్భుతంగా ఇచ్చారు పాట. అంటే మాది కామెడీ సినిమా అయ్యేసరికి, లేకపోతే ఒక రకమైన సినిమా ఉండేసరికి ఇలాంటి పాట సినిమాలో పెట్టలేమే అనుకున్న టైంలో ఒక చిన్న ఐడియా వచ్చింది, ప్రమోషనల్ సాంగ్ కింద చేద్దాము అని. మా వాడికి ఫోన్ చేస్తే వెంటనే డ్యూటీలోకి దిగి ధ్రువాన్ని కూడా దింపాడు. మీరు చూశారు. తర్వాత మేము కూడా డ్యూటీలోకి దిగాల్సి వచ్చింది. స్పీచ్ ప్రిపేర్ అయ్యాను కానీ నేను యాక్చువల్గా క్యాసెట్ బొమ్మ వేసి పాట రిలీజ్ చేద్దాం అనుకున్నానండి. ఆ దుర్మార్గుడు నన్ను నానాబూతులు తిట్టి తర్వాత ఇంకా మ్యూజిక్ వీడియో చేసామన్నమాట చివరికి.
మీరు ఏమైనా అడిగితే చెప్తానండి లైట్గా. ప్రేమ్ కుమార్ చెప్తారా? మీరు పెళ్లి చేయట్లేదు సినిమాలో అని ఫీల్ అవుతున్నాడు ప్రేమ్ కుమార్, అంతే కదా? అంటే ఫస్ట్ వాళ్ళతో మొదలెట్టాము. సో ఫస్ట్ శివప్రసాద్ పన్నీర్ గారు, నేను వాడు కొన్నేళ్ళ నుంచి అలా చాలా విచిత్రంగా ఉంది సార్, చాలా కొన్నేళ్ళ నుంచి అలా సినిమాల గురించి మాట్లాడుకుంటూ నేను అలా స్ట్రగ్లింగ్ యాక్టర్ లాగా స్ట్రగ్లింగ్ రైటర్ లాగా తిరుగుతూ మా బాధలు మా కష్టాలు చూసి చివరికి ఒక రోజు సినిమా చేద్దాం అని వాడే చెప్పాడు, ఫిక్స్ అయ్యాడు. అలా సినిమా స్టార్ట్ అయింది. కథ మాత్రం ఎక్కడానికి సంతోషే కారణం. సో ఇలా బాగా కొంచెం ఖాళీగా ఉన్న టైంలో అలా కూర్చొని జీవితంలో ఏం చేద్దాం అనుకునే టైంలో వచ్చిన అద్భుతమైన ఆలోచన ప్రేమ్ కుమార్ అనమాట. సో అందరం అలా కలిసికట్టుగా, అలానే అనంత్ వాడు ఇంజనీరింగ్ చేస్తున్నప్పటి నుంచి నాకు తెలుసు, చిన్న బొమ్మ కీబోర్డ్తో కొడుతున్నప్పటి నుంచి. సో తర్వాత శ్రీచరణ్ పాకాల దగ్గర చేరాక ఒక ఇంటర్నేషనల్ అవార్డు కొట్టాడు, చాలా పెద్దోడు అయిపోయాడు. కానీ చివరికి నా సినిమాతోటే డెబ్యూ చేయాల్సి వచ్చింది పాపం. పాటలు మాత్రం చాలా అద్భుతంగా వచ్చాయండి. అంటే ప్రతి ఒక్కళ్ళు ఇదే చెప్తారు, ఏముంది దీనిలో అనుకోవచ్చు మీరు. అనుకున్నా సరే థియేటర్లో మాత్రం సౌండ్ చాలా కొత్తగా ఉంటుంది, ఐ ప్రామిస్ దట్. స్కోర్ మీరు ఇప్పటివరకు విన్న కామెడీ సినిమాలో స్కోర్ లాగా ఉండదు. పాటలు మిమ్మల్ని చాలా సర్ప్రైజ్ చేస్తాయి థియేటర్లో, ఇప్పుడు రిలీజ్ అయిన పాటలు విన్నా కూడా. సో హీ హాజ్ డన్ అ వండర్ఫుల్ జాబ్. దెన్ పక్కన అనిరుద్ధ్ నేను కలిసి చాలాసార్లు తిట్టుకొని కొట్టుకొని కలిసి మొత్తానికి ఇద్దరం కలిసి రాద్దాము అని ఒక దీన్ని ఏమంటారు పార్ట్నర్షిప్లోకి వచ్చామండి. ఇప్పటివరకు అద్భుతం, ఇప్పటివరకు అయితే చాలా బాగా జరుగుతుంది. సో ఈ సినిమాకి పర్టికులర్గా కామెడీ రాయాలి అని అంటే బేసిక్గా మా ప్రమోషన్స్ చూసినా మమ్మల్ని చూసినా మీకేమనిపిస్తుందో చిరాకు మాత్రం పడకండి, అది వేరే విషయం. సో ఇలాంటి వెటకారము ఇలానే ఉంటుంది సినిమా కూడా, అంటే ఇంకో 100 times బెటర్గా ఉంటుంది అలా అనమాట, ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. తర్వాత అరే నవ్వకండి శివ చెప్పేసి సంతోష్. మీకు లైన్లో నేను ఏమైనా నేమ్స్ గుర్తు చేయనా వెనకాల? గుర్తు చేయండి. మీరు మరీ వెనకాల తిరిగి చూస్తుంటే బాగోట్లేదా? తర్వాత రాశి, తర్వాత క్యూలో ఉన్నది రాశి. రాశి రాశి చాలా బాగా చేసిందండి. అంటే సీన్స్ చెప్పినప్పుడు 4 ఆప్షన్స్ ఇచ్చేది, ఎంత మీటర్లో చేయాలి, ఇంతలో చేయమంటావా ఇంతలో చేయమంటావా అన్నట్టుగా. నేను ఆవిడ అప్పట్లో మానటి సావిత్రి టైప్లో, ఆయన పెద్ద టైప్లో మేము కూడా ఫీల్ అయ్యి అలా కాదు అని వెంటనే రియలైజ్ అయ్యి మంది కామెడీ సినిమా అని రియలైజ్ అయ్యి అలా నార్మల్గా మా షూట్ మేము చేసుకున్నామండి. బట్ షీ హాజ్ డన్ వండర్ఫుల్ జాబ్. అంటే కామెడీ అనేది కొంచెం కష్టం అండి పండించడం, తను చాలా ఈజీతో చేసింది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. నెక్స్ట్ అంటే స్టేజ్ పైన లేని వాళ్ళ గురించి చెప్పరా? గ్యారీ గారి గురించి, కృష్ణతేజ గారి గురించి అయిపోయిన తర్వాత. ఓహో అంతుందా? ఓకే ఓకే ఓకే. రుచిత అంటే చాలా మొత్తం కామెడీ సినిమా కామెడీ అయినా కూడా తను చాలా సీరియస్ రోల్. అదే తను చెప్పినట్టు ఒక డబ్బున్న అమ్మాయి ఎలా ఉండకూడదు, ఎలాంటిది అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ తనకు 10 రూపాయలు కావాలి అంటే 11 రూపాయలు కూడా ఇవ్వకూడదు, 10 రూపాయలే కావాలి. 11 రూపాయలు ఇచ్చిన మొహాన్ని తిరిగి కొట్టే టైపు. సో అంత మూడి అలాంటి క్యారెక్టర్ ప్లే చేసింది. తను వచ్చినప్పుడల్లా కథ మారుతూ ఉంటుంది. షీ హ్యాస్ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్. తను ఇంకా ఈరోజు రాలేకపోయాడు కృష్ణ చైతన్య కేసీ అని. మీరు అక్కడ పోస్టర్లో చూస్తే రైజింగ్ స్టార్ రోషన్ బాబు అని ఉన్నాడు కదండి, ఆ క్యారెక్టర్ ప్లే చేశాడనమాట. అశోక్ కుమార్ గారు.
అశోక్ కుమార్ గారు ఈ పర్టికులర్ తుకారాం అనే క్యారెక్టర్కి కట్టప్ప కామెడీ వర్షన్ ఎందుకు రాశానంటే, ఈయన యాక్చువల్గా కట్టప్ప ప్రేమ్ కుమార్కి కాదండి, ఆయనకు బాస్ ఉంటుంది, కొంచెం సాడిస్టిక్ బాస్ టైప్లో ఉంటుంది. ఈయన చాలా అంటే ఈయన పాత్ర తుకారాం అనే పాత్ర చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తూ భయపడుతూ ఉండే పాత్ర అనమాట. నాకెందుకో చిన్నప్పటి నుంచి చూసిన సినిమాల ప్రభావమో లేకపోతే DD1లో ఆయన చూసిన ఆయన షోస్ ప్రభావమో కానీ అది రాస్తున్నప్పుడు ఆయన బాడీ లాంగ్వేజ్కే రాశాను. యాక్చువల్గా ఎవ్వరికి ఇంట్రడక్షన్ షాట్ లేవు, ఆయనకు ఒక్కడికి ఉంది విత్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో థ్యాంక్స్ అండి. అండ్ ప్రభావతి గారి ఫస్ట్ సినిమాలో ఆవిడని చూసి ఆవిడ నటన అప్పుడే నచ్చింది నాకు. ఈ అబ్బాయి చాలా మంచోడు అనే సినిమాలో. ఇప్పుడు ఈ సినిమా రాస్తున్నప్పుడు మదర్ క్యారెక్టర్ అనుకున్నప్పుడు ఎవరన్నా కొత్త వాళ్ళు కావాలి, ఇప్పటివరకు చేయని వాళ్ళు కావాలి, అండ్ చూడగానే సినిమాలో అమ్మలా కాకుండా మన అమ్మలాగా లేకపోతే మనకు తెలిసిన వాళ్ళలానో అనిపించాలి. సో అలాంటి క్యారెక్టర్ రాసినప్పుడు నాకు ఫస్ట్ వచ్చిన ఆప్షన్ ఆవిడ మా యందు దయ ఉంచి సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ హర్. అండ్ ఈ మధ్య బేబీ తర్వాత అద్భుతమైన పేరు కూడా వచ్చింది, కంగ్రాచులేషన్స్ ఫర్ దట్ ఆల్సో. తర్వాత ఇక్కడ లేని సుందర్లింగం ప్రేమ్ కుమార్కి సోలో స్నేహితుడు అనమాట, కృష్ణతేజ చేశాడు. అద్భుతంగా ఉంటుందండి క్యారెక్టర్. నేను ఇప్పటి వరకు హీరో ఫ్రెండ్గానే చేశాను. సో నేను చేసిన పాత్రలా ఉండదు, యాక్చువల్గా ఇంపార్టెంట్ క్యారెక్టర్. లేకపోతే నేను ఇలా చెప్పుకోవాల్సిన అవసరం కూడా వచ్చేది కాదు. సో యాక్చువల్గా ఇంపార్టెంట్ క్యారెక్టర్. చాలా తెలివైన వాడు అనుకొని అద్భుతమైన సలహాలు ఇస్తున్నాను అనుకొని జనాల చేత చివాట్లు తినే టైప్ క్యారెక్టర్. సో మీ పర్సనల్ లైఫ్లో ఉండే ఫ్రెండ్స్ గుర్తొస్తారు. ద వన్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరైతే లైఫ్లో ఉంటారో, లైఫ్ లాంగ్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా గుర్తొస్తారు. వాళ్ళతో సినిమాల్లో లాగా మనం ఒరే మావా నువ్వు చెప్పిందే కరెక్ట్ మావా ఇట్లాంటివి ఉండవు బయట. సో బయట మనం ఎలా బిహేవ్ చేస్తామో ఫ్రెండ్స్తో, అలానే ప్రేమ్ కుమార్, సుందర్లింగం అనే 2 క్యారెక్టర్లు మీకు స్క్రీన్ మీద కనిపిస్తాయి. ఆ తర్వాత సుదర్శన్ పార్టీ మార్చేశారేంటి? యాక్చువల్లీ ప్రేమ్ కుమార్ని అడగాలి. సుదర్శన్ క్రేజీ క్యారెక్టర్ చేస్తున్నాడండి. యాక్చువల్గా ఇదైతే ఘంటాపదంగా చెప్పొచ్చు, ఇప్పటివరకు సుదర్శన్ ఇలాంటి క్యారెక్టర్ చేయలే. డాడీ అనే క్యారెక్టర్ ఆ రైజింగ్ స్టార్ రోషన్ అనేవాడికి మేనేజర్ అనమాట. అంటే వాడు స్ట్రగ్లింగ్ ఫేజ్లో ఉన్నప్పుడు ఈయన కష్టపడి వాడిని హీరోని చేసి వాడి చేత తిట్లు తింటూ ఈ టైప్ క్యారెక్టర్ చేశాడు. బయటికి బాగా గంభీరంగా కనిపిస్తున్నా సరే లోపల భయపడుతూ వాళ్ళ బాస్కి అంటే హీరోకి. అది చాలా డిఫరెంట్గా ఉంటుందండి. మీకు లాఫ్టర్ రైట్ గ్యారంటీ. ఆయన సుదర్శన్ది అశోక్ కుమార్ గారి కాంబినేషన్ కానీ లేకపోతే అశోక్ కుమార్ గారిది సంతోష్ కాంబినేషన్ కానీ, సో ఇలా సినిమా అంతా అలా దాచాం అక్కడక్కడ కాంబినేషన్స్ అనమాట. ఆ తర్వాత దెన్ ఇంకెవరైనా మర్చిపోయినా, నెక్స్ట్ టెక్నికల్ క్రూ వద్దాము. గ్యారీ వాడు రాలేకపోయాడు కానీ ఇప్పుడు గ్యారీ గారు అంటే ఇక్కడ అందరం ఫ్రెండ్సే కాబట్టి వాడు వీడు అనుకుంటూ ఉండడంలో అలా వచ్చేసిందండి బయటికి. హీ హ్యాస్ బీన్ సపోర్ట్ ఆల్ త్రూ. ఫస్ట్ డే ఎప్పుడైతే సినిమా చేద్దాం అనుకున్నామో తను నుంచొని ఒక స్ట్రాంగ్ పిల్లర్ లాగా మాకు సపోర్ట్ చేస్తూనే వచ్చాడు. సినిమా చాలా అద్భుతంగా రావడానికి హీఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. 18th రోజు చూస్తారు కాబట్టి మీకు అర్థమవుతుంది నేను ఏం మాట్లాడుతున్నాను. దాని తర్వాత అనంత్ గురించి చెప్పాను. తర్వాత కిట్టు సేమ్ ఇలానే, వాడు ఇక్కడ లేడు కాబట్టి నేనే చెప్తా. ఎప్పటి నుంచో పరిచయం, 2008 నుంచి పరిచయం నాకు వాడు. సో ఇద్దరం కలిసి కష్టపడ్డాం సినిమాలో, ఇద్దరం కలిసి ఎదుగుతూ వచ్చాము. వాడి సినిమాకి ఇచ్చిన పాటలు నిజంగా చాలా అద్భుతంగా ఇచ్చాడు. అండ్ డిఓపి ర్యాంపీ గారు
మా అందరిలోకి చాలా సీనియర్ టెక్నీషియన్ ఆయన. ఈ హ్యాస్ బీన్ అ గ్రేట్ సపోర్ట్ ఫర్ ద మూవీ. నేనైతే రియలిస్టిక్ లుక్ కావాలి సినిమాకి అనుకున్నాను, ఆయన చాలా అద్భుతంగా ఇచ్చారు. సుజిత్ అక్కడ కూర్చోన్నాడంటే కృష్ణన్ సుజిత్ అని. నేను చేసిన షూట్ చేసిన ఫస్ట్ సెకండ్ సినిమాకి వాడి కాస్ట్యూమ్ డిజైనర్. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇద్దరం అలా చట్టపట్టాలు వేసుకొని తిరుగుతూనే ఉన్నాము. మీరేదైతే లుక్ అది చూస్తున్నారో వాడు డిజైన్ చేసిన లుక్కే. బోర్ కొట్టిచ్చేసాను సక్సెస్ఫుల్గా. మీరు మధ్యలో పాటలు కూడా పాడుతున్నారా అని అంటే ఇక్కడ నుంచుంటే తెలుసు. ఇంకా చెప్పాను యాక్చువల్గా. సంతోష్ ఒప్పుకోకపోతే సినిమా అయ్యేది కాదండి, అది మాత్రం పచ్చి నిజం. బోల్డ్ అని కథలు చెప్తే ఇందాక శివ చెప్పినట్టు వాడు ఇదే చూస్ చేసుకున్నాడు. అంటే నేనేదో హెలికాప్టర్ లేవాలి, సుమోలు లేవాలి, బాంబులు పేలాలి టైప్లో అనుకున్నాను. లేదు కామెడీ చేద్దాం అని చెప్పి వాడు ఫిక్స్ అయ్యి అలా ప్రొసీడ్ అయ్యామన్నమాట. థ్యాంక్స్ ఫర్ దట్ రా. అదే అందుకే కామెడీ చేసాం కదా అలా. సో అదనమాట. భరించినందుకు థ్యాంక్స్ అండి. ఎవరినన్నా మర్చిపోయింటే క్షమించండి, పాట లాంచ్ మాత్రమే కాబట్టి తర్వాత ప్రిపేర్ అయ్యి వస్తా. ఏంటది? థ్యాంక్ యూ. ఓకే అండి, ఇప్పటికైనా మైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఓకే, ఫైనల్లీ మనకి దొరికిన ప్రేమ్ కుమార్ సార్. 2012 యుగాంతం ఎంత ఫేమసో అభిషేక్ మహర్షి 2012 పరిచయం అంత ఫేమస్ కావాలని, మీ లైఫ్లు బాగా మారాలని, అంటే బాగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీడియా వారికి పాత్రికేయులకి అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. రఫ్గా ఒక అంచనా వచ్చి ఉంటుంది మేమందరం ఎంత మంచి ఫ్రెండ్సో ఇన్నేళ్ళ ట్రావెల్. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ అబౌట్ అవర్ ఫ్రెండ్షిప్. I genuinely want to speak about their talent and how professional they are. Abhishek Maharshi or Shiva Prasad, so they're saying I selected the story. I'm very, very grateful. Ante ippudu నాకు కూడా వాళ్ళు అవకాశం ఇచ్చారు. ఈ సినిమా అభిషేక్ మహర్షి, శివప్రసాద్ నాకు అవకాశం ఇస్తేనే జరిగింది, వీళ్ళందరూ నమ్మితేనే జరిగింది. అండ్ ఐమ్ వెరీ, వెరీ గ్రేట్ఫుల్ టు దెమ్. అవుట్ సైడ్ ఆఫ్ దట్ ఐ యూస్ టు కీప్ టెలింగ్ అభిషేక్, నేను మేమిద్దరం ఫస్ట్ సినిమా కలిసే చేసాం. అండ్ నా కో యాక్టర్స్లో నాకు బాగా నచ్చే సుదర్శన్ భయ్య, కేటీ, అలాగే అభిషేక్ మహర్షి కూడా చాలా ఇష్టం. అప్పుడు చెప్పేవాడిని, డెలింగ్ నువ్వు దీని మీద ఫోకస్ పెట్టి డెలింగ్ నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్తావు అనేవాడిని. ఐ నెవర్ న్యూ దట్ హీ వాంటెడ్ టు బీ అ డైరెక్టర్ బై దెన్, బట్ వెన్ ఐ ఫౌండ్ అవుట్ అండ్ ఈ సినిమా అయిన తర్వాత అర్థమైంది హీఈస్ అ ఫార్ సుపీరియర్ డైరెక్టర్ అండ్ రైటర్ దెన్ అన్ యాక్టర్. అలాగని యాక్టింగ్ ఆపేద్దని కాదు, డైరెక్టర్ కంటిన్యూ చేయమని. హీఈస్ ఐ ట్రూలీ బిలీవ్ దట్ శివ చెప్పినట్టు అభిషేక్ మహర్షి ఒక బ్రాండ్ ఆఫ్ హ్యూమర్, అది ఖచ్చితంగా జరుగుతుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. హీ హాజ్ అ వెరీ, వెరీ న్యూ వాయిస్ టు ద కామెడీ. అండ్ కామెడీ సినిమాలు ఆర్ వెరీ, వెరీ డిఫికల్ట్, అవి చేయడం చాలా కష్టం. ఐ ట్రూలీ థింక్ కామెడీ ఫిల్మ్స్ ఆర్ ద మోస్ట్ ఎక్స్పెరిమెంటల్, బికాజ్ అందరికీ ఒక కైండ్ ఆఫ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది. అందరినీ నవ్వించడం అనేది ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ జాబ్. ఐ థింక్ అభిషేక్ డిడ్ అ గ్రేట్ జాబ్ విత్ ఇట్. అండ్ శివ అగైన్, ఐ ట్రూలీ బిలీవ్డ్ that he will execute this project passionately, and that's what he did. And 50 గడ్డలకి 150 చేయాలి, నువ్వు చేస్తావు, నాకు ఆ నమ్మకం ఉంది. అండ్ మా ఈరోజు దావత్ సాంగ్ రోల్ రైడర్ బ్రో, ఆర్ఆర్ ధ్రువన్, కాసల శ్యామ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్, ఇట్ వాస్ ఫెంటాస్టిక్. అండ్ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ, గ్యారీ భయ్యకి, అనిరుద్ధ్ హూ ఇస్ ద కో రైటర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, మా చరణ్ గాడికి, మ్యామ్ ఇట్ వాస్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ. ఐ రిమెంబర్ ఏక్మిని కదా మనం చేస్తున్నాం, అప్పుడే మీరు అన్నారు వీ హ్యావ్ టు, అండ్ వెరీ హ్యాపీ దిస్ హ్యాపెండ్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ టుడే. సార్, ఫ్యాన్ ఐ am, what can I say about you more? Thank you so much for being part of this film. And Ruchita, Rashi, you guys are fantastic in the film. And I think your work will speak volumes tomorrow. And lunchtime kada, lag cheyatledu. But I truly believe that ee cinema mimmalni 2 గంటల పాటు మనస్ఫూర్తిగా నవ్విస్తుందని నేను నమ్ముతున్నాను. I hope you guys have a great time. See you all in the theatres. అమేజింగ్. అంత మంచి బేస్ వాయిస్తో ఇంకా సేపు మాట్లాడితే బాగుంటుంది కదా.
లంచ్ టైం కదా. ఓహో కాదు, దొరక్క ప్రేమ్ కుమార్ దొరికాడు. మనం ఇప్పుడు వదిలేదే లేదు. సాంగ్ వేసుకోవాలి ఇప్పుడు. అండ్ యా ధ్రువన్ గారు ప్లే చేద్దామా? అది బెటర్ కదా. సాంగ్ ప్లే చేయండి ఇప్పుడు. ఇవాళ ప్రమోషనల్ సాంగ్ కానీ ఈ సినిమాలో ఆల్రెడీ రిలీజ్ అయిన పాటలు, రిలీజ్ కాబోతున్న పాటలు అన్నీ కూడా ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ అవుతున్నాయి. మనం హ్యాపీగా ఆదిత్య మ్యూజిక్ ఛానల్ ద్వారా కూడా ఎంజాయ్ చేద్దాము. వీటిని మళ్ళీ చూసి దావత్లో ప్రతి దావత్లో ప్లే చేయాలి కదా మరి. ప్లే చేయొచ్చు. అండ్ అది కాకుండా రేపు ఫ్రెండ్షిప్ డే, అందరికి కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అడ్వాన్స్. అండ్ రేపు ఫ్రెండ్షిప్ డేకి ప్రాపర్గా మీరు అందరు కలిసి ఈ సాంగ్, ఫ్రెండ్స్ అందరు కలిసి కూడా ఈ సాంగ్ని పర్ఫామ్ చేసుకోవచ్చు, రీల్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ అనంత్ శ్రీకర్ మ్యూజిక్ డైరెక్టర్ ఫ్యాంటాస్టిక్ మ్యూజిక్ ఇచ్చాడు. సారీ డైలింగ్ మర్చిపోయింది. సో సాంగ్ ఒకసారి ప్లే చేయండి. ఎస్ సాంగ్ ప్లీజ్. అండ్ కాసల శ్యామ్ గారు కూడా పాయింట్. అండ్ మాకు స్పెషల్ ఫోటోషూట్ కావాలి ఇప్పుడు. కాసల శ్యామ్ గారు ఓకే ఎస్ ఒక్క గ్రూప్ ఫోటో మళ్ళీ. కాసల శ్యామ్ గారు ఇందాక మిస్ అయ్యారు కాబట్టి మాకు అశోక్ కుమార్ గారు సార్ ప్లీజ్.